విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 75వ సినిమాగా రూపొందిన లేటెస్ట్ మూవీ సైంధవ్ వరల్డ్ వైడ్ గా ఉన్నంతలో భారీగానే రిలీజ్ ను సొంతం చేసుకుంది. భారీ పోటీలో రిలీజ్ అయిన సైంధవ్ మూవీ ఆడియన్స్ అంచనాలను ఎంతవరకు అందుకోగలిగిందో తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ కి వస్తే, హార్బర్ లో పనిచేసే హీరోకి ఒక భారీ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది ఎవ్వరికి చెప్పకుండా తన కూతురుతో కలిసి సంతోషంగా ఉంటున్న టైంలో లైఫ్ ఒక్కసారిగా టర్న్ తీసుకుంటుంది. ఒక తీవ్ర వ్యాధి వలన తన కూతురు ప్రాణాపాయ స్థితిలో ఉండగా 17 కోట్ల రేటు ఉన్న ఇంజెక్షన్ తనకు అవసరమవుతుంది. ఆ ఇంజెక్షన్ కొనడానికి డబ్బులు కావాలి. మరి అప్పుడు హీరో ఏం చేశాడు, ఇంతకీ తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, విక్టరీ వెంకటేష్ మరోసారి తన హార్ట్ టచింగ్ సెంటిమెంట్ సీన్స్ తో ఆకట్టుకొని ఆడియన్స్ ను అలరించాడు. ఈసారి ఊరమాస్ యాక్షన్ సీన్స్ తో కూడా రచ్చ చేయడం విశేషం. తన స్క్రీన్ ప్రెజెన్స్ ఇప్పటికీ ఎక్సలెంట్ గా ఉండటం విశేషమని చెప్పవచ్చు. శ్రద్ధా శ్రీనాథ్ పర్వాలేదు అనిపించగా, చిన్న పాప కూడా బాగా నటించింది. ఆర్య, నవాజుద్దీన్ సిద్దికి, ఆండ్రియా, రుహానీ శర్మ ఇలా భారీగా స్టార్ కాస్ట్ ఉండగా ఉన్నంతలో తమ తమ రోల్స్ లో అందరూ పర్వాలేదు అనిపించారు. సంగీతం 1-2 పాటలు బాగున్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం పెద్దగా ఎఫెక్టివ్ గా లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగుంటే ఫైట్ సీన్స్ ఇంకా బాగా ఎలివేట్ అయి ఉండేవి. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ వరకు పడుతూ లేస్తూ సాగినా ఓవరాల్ గా బాగానే ఉన్నా కూడా సెకండ్ హాఫ్ లో మాత్రం ట్రాక్ తప్పింది. ప్రీ క్లైమాక్స్ నుండి తేరుకున్న మధ్యలో చాలా టైం బోర్ ఫీల్ అయ్యేలా చేసిందని చెప్పాలి. సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గానే ఉన్నాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే, మంచి పాయింట్ నే తీసుకున్న శైలేష్ కొలను మరీ హిట్ సిరీస్ మాదిరిగా స్క్రీన్ ప్లే అయితే రాసుకోలేకపోయాడు. ఉన్నంతలో ఫస్ట్ హాఫ్ వరకు బాగానే డీల్ చేసిన సెకండ్ హాఫ్ లో మాత్రం చాలా టైం కథ రిపీటివ్ గా, నరేషన్ చాలా స్లోగా సాగడంతో కథ ట్రాక్ తప్పినట్లు అనిపించగా, తిరిగి క్లైమాక్స్ ఎపిసోడ్ బాగానే మెప్పించాడని చెప్పాలి. మొత్తం మీద విక్టరీ వెంకటేష్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్, అలాగే ఫైట్ సీన్స్, సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్స్ మేజర్ ప్లస్ పాయింట్స్ అయితే, చాలా స్లో నరేషన్ తో సినిమా ఉండటం, సెకండ్ హాఫ్ చాలా వరకు డ్రాగ్ అవ్వడం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వీక్ గా ఉండటం లాంటివి మేజర్ డ్రాబ్యాక్స్. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్ కి వెళ్లే ఆడియన్స్ కొంచెం ఓపిక పట్టి చూస్తే పాటలుగా సైంధవ్ మూవీ బాగానే అనిపిస్తుంది. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు కూడా సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.